ప్రధాన డిమాండ్ ఏంటి మీరు ఈ నిరసన ర్యాలీ కారణం? ప్రధాన డిమాండ్ వచ్చేసి మాకు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల మీద పెంచినటువంటి ధరల మీద మా మహిళా కాంగ్రెస్ ఈరోజు మా చరణక్క గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మహిళల ధర్నా చేపట్టామండి. గాంధీ భవన్ నుంచి మన అమరవీరుల స్తూపం వరకు ధర్నా కొనసాగింది. సో మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏంటంటే ఈ గ్యాస్ పెట్రోల్ ధరలు అనేవి, ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు అనేవి ముఖ్యంగా మహిళల మీద భారం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ధరల్ని ఎంబడే వెనక్కి తీసుకొని మహిళల మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనవి చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, బీజేపీ మంత్రులు, ఎంపీలు వాళ్ళు కూడా నిద్రపోకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గాని, మహిళల మీద పడుతున్నటువంటి భారాన్ని గాని వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి వీళ్లకు కూడా ఇక్కడ ఉన్న మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఎంపీలకి, మంత్రులకి కూడా తెలియజేస్తున్నాం. బండి సంజయ్ గారు కూడా ఈ యొక్క నిరసనని, మేము చేస్తున్నటువంటి నిరసన సమస్య ఏదైతే ఉందో, గ్యాస్ పెట్రోల్ ధరలు ఏదైతే మహిళల మీద భారం పడుతుందో, ఇది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కానీ, లేదంటే పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇంకా సందర్భం ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సమస్యని తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ అందరు బాగానే ఉన్నారు, అందరు హ్యాపీగానే ఉన్నారు, మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది వాళ్ళు కలగంటున్నారు. అది కళ. ఎందుకంటే తెలంగాణ చరిత్ర వాళ్ళకి తెలియంది కాదు. తెలంగాణ చరిత్ర పోరాట చరిత్ర, తెలంగాణ పోరాట త్యాగాల చరిత్ర. త్యాగం చేయడానికి వెనక్కెళ్లరు, అట్లాగే ఫైట్ చేయడానికి కూడా వెనక్కెళ్లారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావడం అనేది వాళ్ళు కలగంటున్నారు. ఆ కళ భ్రమలోనే బతుకుతారు అనుకుంటాను నేను. మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడతాం. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ ఏదైతే ట్యాక్స్ ఉందో స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ తగ్గించుకుంటే కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉందండి? ఎవరు తగ్గించాలి? ఎవరు నిర్ణయించేది? ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయాల మేరకే కదా తగ్గించేది. కాబట్టి మేము ఒకటే, ఇవన్నీ ఏదో ముసుగేసుకొని మాట్లాడడం కాకుండా నేరుగా వచ్చి మాట్లాడండి. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజల మీద భారం పడకుండా చూడండి. ఆ సామాన్య ప్రజల మీద భారం పడితే రేపు పొద్దున మీకు తిరగడానికి మనగడ లేకుండా పోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం.